గుర్తిరుతుందో ఆ నేనే నీవు అని చెప్తారు. ఈ 3 శరీరాలకి దాటి ఉన్నది కాబట్టి దానికి పేరేం పేరు? ప్రత్యేక. ఎంతో ఉన్నది. ఆయన ఆలోచనలే మనం నేర్చుకోవాలి. ఆయనకి ఏం ఆలోచన వస్తే అది చేసేస్తాడు. అంటే గురువుకు ఎలాంటి ఆర్థికంగా ఎంత బలం ఉన్నా లేకున్నా కానీ దాన్ని ఒక మనుషులకు వచ్చిందంటే చేసేస్తాడు. అట్లాంటి లక్షణాలను కూడా మనం ప్రతి ఒక్క అందిపుచ్చుకొని గురుసేవకు పాత్ర కావాలని మనది. ఈ అవకాశం ఇచ్చింది నాకు. నమస్కారం. ఇలాంటి ఉదాహరణ చూసుకొని భక్తి అంటే అట్లే ఉండాలి. భక్తి ఎంత దానికి భక్తి గొప్పదా శక్తి గొప్పదా అంటే ఎంత శక్తి అయినా భక్తి కింద ఓడిపోతుంది. కనుక అన్నిటికీ భక్తే చాలా శ్రేష్టమైంది, గొప్పమైంది. దాంట్లో గురు భక్తే ఉండాలి. భక్తులు రకరకాలు ఉన్నారు. ఆత్మభక్తి, విజ్ఞాపక్తి, ఏకభక్తి, భాగభక్తి అని ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గురుభక్తిగా గొప్పనైంది. గురుభక్తి సాటి కానీ తోటి కానీ ఓటమి కానీ లేవు. గురుభక్తికి గురుభక్తి చేసినటువంటి వాళ్ళకు కల్పవృక్షమై కామరమై శంకరమై పిలుస్తాయి. అది సత్యమైన మాట. మీరు మహావిజ్ఞులు.